ఒళ్ళు నొప్పి, జలుబు, తలనొప్పి ఏమున్నా తక్షణ ఉపశమనం. శాస్త్రి బామ్, మీ కుటుంబ ఆరోగ్య రక్ష. గుంటూరు జిల్లా కలెక్టర్ గారిని మేము కలవటం కూడా జరిగింది. మేడం గారికి మేము 2 విషయాలపై మేము మేడం గారితో చర్చించి ఆమెకు లెటర్ రూపేణా మేము మా యొక్క అభ్యర్థనను కూడా మేడం గారికి కూడా ఇవ్వటం కూడా జరిగింది. మొదటి అంశము బుడమేరు వరదల సహాయార్థం గుంటూరు నగర పాలక సంస్థ నుంచి 9,24,00,00,000 రూపాయల కమిషనర్ అవినీతి భాగవతానికి సంబంధించి సమగ్రమైనటువంటి దర్యాప్తు చేపించండి, సమగ్రమైనటువంటి నివేదిక తెప్పించుకోండి. ఎందుకంటే మేము ఎన్నిసార్లు కౌన్సిల్ సమావేశంలో చర్చించాలన్నా కూడా ఆయన చర్చించేటువంటి పరిస్థితి కల్పించకుండా మొన్న 4వ తేదీన హుటాహుటిన సభని వదిలేసి బయటికి వెళ్ళిపోవటం, తర్వాత జరిగినటువంటి పరిణామాలు మొత్తం కూడా మీ అందరికి కూడా తెలుసు. తర్వాత 8వ తేదీన వాయిదా పడినటువంటి సమావేశాన్ని నిర్వహించండి అని చెప్పేసి మేము కమిషనర్ గారికి లిఖితపూర్వకంగా మేము తెలియజేశాం. 17వ తారీఖు నిర్వహించండి, పండగ సెలవులు అయిపోయిన తర్వాత అని చెప్పేసి ఆ లెటర్లో రాసి కమిషనర్ గారి పేషీకి, అదేవిధంగా కమిషనర్ గారికి మెయిల్కి, వాట్సాప్ ద్వారా ఆయనకి సమాచారం అందించడం జరిగింది. 16వ తారీఖున స్టాండింగ్ కమిటీ ఎన్నికలు నిర్వహించడం జరిగింది. నిర్వహించడానికి ఆయన నోటిఫికేషన్ ఇవ్వడం కూడా జరిగింది, మీ అందరికి కూడా తెలుసు. ఈ బుడమేరు వాగుకు సంబంధించి గుంటూరు నగరపాలక సంస్థ ఫిక్స్డ్ డిపాజిట్లో నుంచి 9,24,00,00,000 రూపాయల నిధులు మేము ఖర్చు చేశాం, మేము ఉపయోగించామని చెప్పేసి కమిషనర్ గారు మరి మాట్లాడుతూ ఆయన లెక్కలు చూపించకుండా, కౌన్సిల్కి సమాధానం చెప్పకుండా ఆయన కాలయాపన చేస్తున్నటువంటి పరిస్థితి మేము ప్రభుత్వ పెద్దల దృష్టికి కూడా మేము తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి ముఖ్యమంత్రి గారి వరకు లేఖలు రాస్తూ ఈరోజు గౌరవ కలెక్టర్ గారిని కూడా కలిసి, అమ్మా మీరు జిల్లా అధికారిగా మీరు పరిశీలించండి, దర్యాప్తు చేయండి అని చెప్పేసి కలెక్టర్ గారికి కూడా లిఖితపూర్వకంగా ఫిర్యాదు ఇవ్వటం కూడా జరిగింది. ఇది ఒక అంశం. రెండో అంశం, గుంటూరు నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరగడానికి కమిషనర్ గారు 16వ తారీఖున నోటిఫికేషన్ ఇచ్చారు, మీ అందరికి కూడా తెలుసు. మరి రేపు 22వ తారీఖు నుంచి, అంటే రేపు బుధవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ఉంటుంది. దాని తర్వాత స్క్రూటినీ, విత్డ్రాలు, అదేవిధంగా ఎన్నికల ప్రక్రియ, కౌంటింగ్ ప్రక్రియ అన్నీ ఉంటాయి. కాబట్టి దీనికి పర్యవేక్షణ అధికారి కమిషనర్ గారు ఉంటారు. కాబట్టి ఆయన ఆధ్వర్యంలో ఈ ఎన్నికలు జరిగితే ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచే విధంగా ఈ ఎన్నిక తీరు వ్యవహరిస్తూ ఉంటుంది. కాబట్టి దయచేసి కలెక్టర్ గారిని మేము రిక్వెస్ట్ చేశాం, అమ్మా మీ ఎన్నికల ప్రక్రియలో మీ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉండాలి, మీరు కూడా ఈ ఎన్నికల ప్రక్రియను మీరు పర్యవేక్షించండి, అప్పుడే ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సినటువంటి ఎన్నిక ప్రశాంతంగా ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిద్ది. మీరు దయచేసి మీరు దీంట్లో ఇన్వాల్వ్ అవ్వండి, దీన్ని పర్యవేక్షించేటువంటి బాధ్యత మీరు తీసుకోండి అని చెప్పేసి గౌరవ కలెక్టర్ గారిని కూడా కలిసి మేము చెప్పడం కూడా జరిగింది. ఈ 2 సందర్భాలలో, ఒకటి బుడమేరు వరద సహాయం నిధులకు సంబంధించినటువంటి జరిగినటువంటి అవకతవకలు, అవినీతిపై మేము తప్పకుండా పోరాటం చేస్తాం. తప్పకుండా కమిషనర్ యొక్క అవినీతి బండారాన్ని, అవినీతి భాగవతాన్ని మేము తప్పకుండా ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి మేము తీసుకువెళ్తాం. ఇక్కడ మాకు ఎటువంటి న్యాయం జరిగిద్ది, న్యాయం జరగాలి, కమిషనర్పై దర్యాప్తు వేయాలి, ఎంక్వైరీ చేయాలి అని చెప్పేసి మేము ప్రభుత్వ అధికారులను మేము పదే మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఈరోజు కలెక్టర్ గారిని కూడా కలిసాం. ఆల్రెడీ ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి మరి కింది స్థాయి ప్రజాప్రతినిధులు అందరి వరకు కూడా ముఖ్యమంత్రి గారితో పాటు మరి అందరి దగ్గరికి కూడా మేము మెయిల్ ద్వారా, అదేవిధంగా మేము రిజిస్టర్ పోస్టుల ద్వారా పంపించడంతో పాటు స్వయంగా కూడా మేము వాళ్ళందరూ కూడా మేము కలిసి
మరి ఎంత మేర కలవటానికి సాధ్యం ఉంటుందో వాళ్ళందరూ కూడా సాధ్యమైనంత రీతిలో మేము వాళ్ళందరూ కూడా కలిసి మేము ఫిర్యాదు చేస్తాం. తప్పకుండా కమిషనర్ యొక్క అవినీతి బండారాన్ని మేము బయట పెడతాం. ఆయన కానీ అవినీతి నేను చేయలేదు, నేను నీతిమంతుడిని, నేను సచ్చీలుణ్ణి, నేను నిజాయితీగా నేను పనిచేశానంటే ఆయన గుంటూరు నగర ప్రజలకి అతను ఖర్చు పెట్టిన విధానం గురించి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత కమిషనర్ గారిపై ఉన్నది అని చెప్పేసి కూడా చెబుతూ కలెక్టర్ గారిని ఈ 2 విషయాల మీద కూడా మేము కలిసాం. ఆమె పరిశీలించి న్యాయం చేస్తామన్నది, ప్రభుత్వానికి నివేదిక పంపిస్తాం, వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి మేము ఎంక్వైరీ చేస్తామని చెప్పేసి కూడా కలెక్టర్ గారు కూడా చెప్పడం కూడా జరిగింది. తర్వాత ఎన్నికల గురించి కూడా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేశాం, వారి పర్యవేక్షణలో జరిపించమని చెప్పాం. వారు కూడా చట్టం పరిశీలించి ఆ విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి వారు కూడా చెప్పడం కూడా జరిగిందని చెప్పేసి కూడా పత్రికలకు తెలియజేస్తాం. స్టాండింగ్ కమిటీ విషయంలో కమిషనర్ గారి ఆధ్వర్యంలో అడిషనల్ కమిషనరు ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా ఉండటం అనేది చిత్తశుద్ధితో ఎన్నిక జరగదు అనే అంశాన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఈ విషయంలో కలెక్టర్ గారు కూడా నాకున్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని చూసుకొని దాన్ని బట్టి నేను ఏమి నిర్ణయం తీసుకోవాలో కూడా చెప్తానని చెప్పి చెప్పడం జరిగింది. ఇక్కడ ఏం జరుగుతుందంటే కమిషనరు తన రూల్స్ని విధుల్ని పూర్తిగా విస్మరించేశారు. 4వ తారీఖు కౌన్సిల్ మీటింగ్ దగ్గర నుంచి ఈ రోజు వరకు జరిగిన ప్రక్రియ మొత్తం కూడా ఆయన మాట్లాడుతున్న విధానం అంతా కూడా మేము ఈరోజు ప్రజాప్రతినిధులుగా మేయర్ గారు, నేను, మా తోటి కార్పొరేట్లు అందరం కూడా అడుగుతా ఉన్నాం. ఆయన మాట్లాడిన ప్రతి అంశం మీద చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం. ప్రతి విషయంలో కూడా ఈ రోజు దాకా మాట్లాడిన మీడియాలో మాట్లాడిన ప్రతి విషయం మీద మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. ఆయన చిత్తశుద్ధిని నిరూపించుకోవడానికి ఆయన సిద్ధంగా ఉంటే ఆయన ఎప్పుడైనా ఎక్కడైనా కౌన్సిల్లో ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తే ప్రతి అంశం మీద మేము కూలంకుషంగా ఆయన మాట్లాడిన ప్రతి దాని మీద కూడా చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట నేను ఆయన మాట్లాడే ప్రతి మాట అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నాడు. మా స్టాఫ్కు సంబంధించిన అబద్ధాలు మాట్లాడుతున్నాడు, నిధులకు సంబంధించి అబద్ధాలు మాట్లాడుతున్నాడు, నగరానికి సంబంధించిన అబద్ధాలు మాట్లాడుతున్నాడు. ఆయన అబద్ధాలు మాట్లాడటమే కాకుండా కొంతమంది ప్రజాప్రతినిధులను కూడా అతని స్వార్థం కోసం తప్పుదావ పట్టించే విధంగా వాళ్ళకి సమాచారం అందిస్తున్నాడు అనేది మేము మీడియా ద్వారా మేము చూస్తూ ఉంటే మాకు అర్థమవుతా ఉంది. ఈ విషయాలని కూలంకుషంగా గుంటూరు నగర ప్రజలకు తెలియాలి, ప్రజాప్రతినిధులు తెలియాలి, ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి మేము నగరపాలక సంస్థ కమిషనర్ని ఈ అంశాలపైన, ప్రజాధనం దుర్వినియోగం పైన, ఆయన మాట్లాడుతున్న ప్రతి అంశం పైన చర్చకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. రాబో రోజుల్లో కమిషనర్ చేస్తున్నటువంటి ప్రతి అంశాలు కూడా ఇంకా కొన్ని అంశాలు చాలా డీటెయిల్డ్గా మా దగ్గర సమాచారాలు ఉన్నాయి. వాటిని కూడా త్వరలోనే ప్రజలకి తెలియజేసే పని కూడా చేస్తాం మేము. ఎందుకంటే అతను పరిపాలన పూర్తిగా పక్కన పెట్టేశాడు. అతను వ్యక్తిగత ప్రయోజనాల కోసం, వ్యక్తిగత స్వార్థం కోసం, ఎవరో మెప్పు పొందడం కోసం అతను ఒక ఐఏఎస్ ఆఫీసర్గా, కమిషనర్గా విధులు నిర్వహిస్తున్నాడు తప్పనించి గుంటూరు నగర ప్రజల కోసం పనిచేయట్లేదు, ప్రజాప్రతినిధుల యొక్క విజ్ఞాపనల గురించి పనిచేయట్లేదు. అన్నిటినీ విస్మరించి గుంటూరు నగరాన్ని భ్రష్టు పట్టించే విధంగా ఆయన చేస్తున్నటువంటి పని విధానం ఉంది. కాబట్టి ఈ విషయాలన్నిటిని కూడా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళాం. మేయర్ గారు మేమందరం కూడా అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. దీనిపైన కనుక రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఉన్నతాధికారులు కనుక స్పందించకపోతే దీనిపైన కమిషనర్ వ్యవహార శైలిపైన, బుడమేరు పైన 100కి 100% లీగల్గా కూడా ప్రొసీడ్ అయ్యి కోర్టు ద్వారాగా ప్రశ్నిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ప్రతి దానికి ఆధారాలు ఉన్నాయి, మేము మాట్లాడే ప్రతి దానికి ఆధారాలు ఉన్నాయి. కాబట్టి కౌన్సిల్ హాల్లో ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఒక చర్చకు మేము సిద్ధంగా ఉన్నాము. ప్రతి అంశం మీద ఆరోపణలు కాదు, ఇవి మాట్లాడతాం. మా దగ్గర ఉన్న ఆధారాలు ఏంటో విత్ ఎవిడెన్స్ తోటి ఆ రోజు చూపిస్తాం. మేము ఆయన దగ్గర ఉన్న ఆధారాలు ఏంటో తీసుకొని రమ్మనండి, కూలంకుషంగా ప్రజలకు లైవ్ ఇద్దాం. మా దగ్గర తప్పు ఉంటే మేము బేషరత్తుగా మేము ఏం చేయాలో మేము చేస్తాం. జీవో నెంబర్ 1958 మున్సిపల్ యాక్ట్ ప్రకారంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మొత్తం కూడా రూల్ ఏం చెప్తుందో తెలుసా? ఏదైనా ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన అంశంలో ఎక్కడైనా అధికారులు గనక తప్పు చేశారని గనక అనిపిస్తే మేయర్ గారికి ఒక నోటీస్ ఇచ్చి, మేము పలానా సెక్షన్ టౌన్ ప్లానింగ్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, పబ్లిక్ హెల్త్ కావచ్చు, మేము పలానా ఫైల్ మాకు రిక్వైర్మెంట్ ఉంది, అందుట్లో తప్పులు జరిగినట్టుగా మా దగ్గర సమాచారం ఉంది, మేము ఆ ఫైల్స్ మీరు తెప్పించండి, లేకపోతే మేము డైరెక్ట్గా ఆ సెక్షన్కి వెళ్ళి చూసుకునేటువంటి రైట్ సెక్షన్లో ఉంది. ఈ సెక్షన్ ప్రకారం కనుక కార్పొరేటర్లు మొత్తం కనుక వెళితే పరిస్థితులు ఇంకో రకంగా ఉంటాయి. మేము అధికారులకు ఎంత సహకరిస్తున్నామంటే ఆ అధికారికి సంబంధించిన ప్రతి అధికారికి, ఇప్పుడు కమిషనర్ గారు చెప్పారు, ఆల్ సెక్షన్స్లో ఉన్న ఏ అధికారినైనా సరే డిప్యూటీ మేయర్ గారు రూలుకు సంబంధించి కానీ ప్రజా ప్రయోజనాలకు సంబంధించినటువంటి ఫైల్స్ విషయం తప్పనిచ్చి
ఏ ఒక్క మాట కూడా నోట్లోంచి ఒక్క పదం కూడా నేను ఎప్పుడు కూడా మాట్లాడలేదు. ఆయన ఇవాళ కనుక ఫలానా అధికారి మమ్మల్ని పిలిచి బెదిరించాడు, మమ్మల్ని పిలిచి బ్లాక్మెయిల్ చేశాడు, లేకపోతే మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెట్టాడని చెప్పి చెప్పనండి. నేను అధికారితో ఏం మాట్లాడానో ఆ అధికారి నేను ఇద్దరు ఏం మాట్లాడుకున్నా కూడా స్పష్టంగా ఎవిడెన్స్ తీస్తా. ఎందుకంటే ఛాంబర్కి ఎందుకు పిలిపిస్తామంటే అధికారులు మేమందరం కూడా అసోసియేట్ అయ్యి ప్రజలకు సేవ చేయాలి. అందుకని ఏం చేస్తాము, మేము డైరెక్ట్ సెక్షన్లోకి వెళ్తే వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితులు కొన్ని ఉంటాయి. ఆ ఫైల్స్ రికార్డులు అవన్నీ నగరపాలక సంస్థ గురించి మీకు తెలియదేం కాదు, అవన్నీ కూడా వాళ్ళ దగ్గర కొన్ని ఉండవు, ఇప్పటికీ చాలా లేవు. అందుకని టైం ఇస్తాము, ఎందుకు పలానా ఫైలు పలానా ప్రజా ప్రయోజనాల మీద కావాలని. అట్లా ఇప్పుడు మేము బుడమేరు దాని గురించి అడిగాం, టౌన్ ప్లానింగ్ గురించి అడిగాం. టౌన్ ప్లానింగ్ గురించి అడిగితే కూడా ఇప్పటికీ సమాధానం రానటువంటి అంశాలు బొచ్చెడు ఉన్నాయి. ఇవాళ మీకు ఇంకోటి చెప్తున్నాము, బుడమేరు సెప్టెంబర్ 9వ తారీఖుతో అయిపోయింది. సెప్టెంబర్ 18వ తారీఖు మేయర్ గారికి ఒక లెటర్ పెట్టాను, నేను కమిషనర్ గారికి ఒక లెటర్ పెట్టా, అఫీషియల్ లెటర్ ఇది. ఏమని పెట్టాను నేను, రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి వరదల్లో ప్రజల యొక్క ఆస్తి నష్టాలు చాలా జరిగినాయి, ప్రాణ నష్టాలు జరిగినాయి, అలానే గుంటూరు కూడా చాలా నష్టపోయింది. దీని మీద రూల్ నెంబర్ సో ప్రకారంగా స్పెషల్ మీటింగ్ కండక్ట్ చేయండి, ఇది చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి 18/9/2024 తారీఖు నేను పెట్టాను. నేను పెడితే కమిషనర్ గారు దానికి సంబంధించి పర్సనల్గా వెళ్ళి అడిగా నేను. ఆ అంశాల్లో బుడమేరు కూడా వచ్చిద్దనే ఉద్దేశంతో, ఎంత ఖర్చు పెట్టామో బయటకు వస్తానే ఉద్దేశంతో ఆయన ఈ రోజు వరకు ఆ మీటింగే కండక్ట్ చేయలేదు. ఇవాళ మేము మాట్లాడే ప్రతి మాటకు మేము కట్టుబడి ఉన్నాం. ఏ అధికారి అయినా సరే, ఈవెందో గేటు దగ్గర పనిచేసే అటెండర్ దగ్గర నుంచి కార్పొరేషన్ ప్రతి ఎంప్లాయీకి కమిషనర్ గారు చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు. ఆయనకి ఏంటంటే ఆయన ఆ పని చేయకూడదు, పాలిటిక్స్ చేయకూడదు. ఆయన రూల్ చెప్పాలి, రూల్ ప్రకారం చెప్పాలి. ఇదిగో పలానా అధికారి ఈ విధంగా చేశాడు, ఏ అధికారులు ఎలా ఏం చేశారనే దాని విషయంలో ఇప్పటికీ కూడా నేను ఎందుకు మాట్లాడలేదంటే, నాకు గతంలో మేము రాకముందు చేసినటువంటి తప్పులు చాలా ఉన్నాయి. అది ప్రజా ప్రయోజనాల దృష్ట్యా మాకు అవసరం లేని సబ్జెక్టు. మేము అనుకుంది ఏంటంటే, మేమున్న టైం పీరియడ్లో ప్రాపర్గా ప్రజలకు మంచి జరగాలి, ఈ ఉద్దేశంతో మాత్రమే మేము రూల్ పొజిషన్స్ అడిగాం. ఛాలెంజ్ చేస్తున్నాం, గుర్తుంచుకోండి. ఎంత ఛాలెంజ్ అంటే ఇది, మేము 2021 మార్చి వచ్చాం, మేము ఖచ్చితంగా డెవలప్మెంట్ యాక్టివిటీలో ఛాలెంజ్ చేస్తున్నాం. ఓపెన్ ఛాలెంజ్, రమ్మనండి. ఈ 4 సంవత్సరాల కాల వ్యవధిలో మా డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏంటి, మా అవినీతి ఏంటి మొత్తం తెద్దాం. లేదు ఎంక్వైరీ ఏమనండి, ఏ ఎంక్వైరీ చేస్తారు, విజిలెన్స్ వేస్తారా, లేకపోతే ఏసీబీ వేస్తారా, మొత్తం తెద్దాం బయటికి. దానికి రెడీగా ఉన్నాం మేము. దీనికి రెడీనా అడగండి అతన్ని. ఓపెన్ ఛాలెంజ్. మళ్ళీ ఇందులో అంగుళం వెనక్కి తగ్గితే ఓపెన్ డయాస్, ఓపెన్ ఛాలెంజ్. దాంట్లో అంగుళం కూడా అసలు ఇది జరగాలి, మీరు అడిగిన ప్రశ్న జరగాలి. ఇది జరిగితే ఇంకా మా దగ్గర ఇంకా చాలా ఉన్నాయి, అన్నీ బయటికి తీసుకొస్తే ఆ కార్పొరేషన్ ఎంప్లాయీస్ ఏంటి, అధికారులు ఏంటి, మంచి ఏంటి, చెడు ఏంటి మొత్తం మీకు బయటకు వస్తుంది. ఇది ఓపెన్ డయాస్, ఓపెన్ ఛాలెంజ్. అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులకు భాగస్వామ్యం ఉందనేది మేమైతే అనుకోవట్లేదు, వెరీ క్లియర్. అయితే అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఇప్పటి వరకు ఎందుకు ప్రశ్నించట్లేదు, ప్రశ్నించకపోగా దీనిపైన నా ఆన్సర్ ఒకటే, గుర్తుంచుకోండి. ఇది చంద్రబాబు నాయుడు గారు బుడమేరుకు సంబంధించి అక్కడ రాత్రింబగళ్ళు కూర్చున్నాం మేము, మా డిపార్ట్మెంట్ మంత్రులు ఆడ కూర్చున్నారు. ఎందుకంటే 1,75,000 మంది ప్రజలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి కూర్చున్నామని అహర్నిశలు కష్టపడ్డామని వాళ్ళు చెప్తున్నారు. ఆ ముసుగులో అధికారులు ఏం చేయాలి, ఈ చిత్తశుద్ధి ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు లేదు. మేమేమంటామంటే, ఇది తెలుగుదేశం పార్టీకి కానీ, అధికార పార్టీకి కానీ, రాష్ట్ర ప్రభుత్వానికి కానీ, ఇక్కడ లోకల్గా ఉన్న 3 ఎమ్మెల్యేలకు కావచ్చు, కేంద్ర మంత్రికి కావచ్చు, ఛాలెంజ్ టాస్క్ ఇది. ఏంటి, అక్కడ మీ ముఖ్యమంత్రి గారు అక్కడ కూర్చొని, అరే బాబు 1,75,000 మంది ప్రజలు ఇక్కడ అల్లాడిపోతున్నారో, ప్రాణాలు పోతున్నాయి, వాళ్ళు తినడానికి లేదని చెప్పి అక్కడ ఇబ్బంది పడుతుంటే, ఇక్కడ మన పరిధిలో ఉన్న ఒక కమిషనర్ అవినీతి చేశాడని మేము నెత్తినోరు కొట్టుకుని చెబుతుంటే, కనీసం దీనికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు 3 ఎమ్మెల్యేలు, కేంద్ర మంత్రి, స్థానిక కార్పొరేటర్లు ఒక్క లెటర్ చేసిన దాఖలాలు లేవు. సార్ ఇది నిజమా అబద్ధమా, లేదు మీ కమిషనర్ చేసింది రైట్, రండి అందరు రండి, బయటికి తీయండి మొత్తం, ఇదిగో వాళ్ళ తరఫున మాట్లాడండి, ఇదిగో కమిషనర్ చేసింది ప్రతిదీ రైటే, ఇందులో తప్పే లేదని చెప్పి బయటికి తీయండి, మేము యాక్సెప్ట్ చేస్తాము. ఇక్కడ ఏమవుతుందంటే, కమిషనర్ గారు వాళ్ళని డైవర్ట్ చేస్తున్నారని దాన్ని నిన్నటిదాకా అనుకున్నాం. నిన్న మీకు పెమ్మసాని చంద్రశేఖర్ గారు అక్కడ మీడియాలో విన్నాం మేము, ఆయన వాళ్ళ స్టాఫ్ని ఏదో ఇచ్చేస్తూ ఉంటే దాన్ని అడ్డం పెట్టుకొని వీళ్ళు ఇచ్చేస్తున్నారని చెప్పి. పెమ్మసాని చంద్రశేఖర్ గారిని కూడా కమిషనర్ పూర్తిగా డైవర్ట్ చేస్తున్నాడు మేము అంటున్నాం. ఎందుకంటే ఆయన కేంద్ర మంత్రిగా ఉన్న వ్యక్తి వాస్తవాలు తెలుసుకోవాలి, తెలుసుకోకుండా అసలు కమిషనర్ చెప్పింది నిజం అనుకుంటే ఎట్లాగా. మా స్టాఫ్ని మేము అడిగితే ఇవ్వలేదు, అది గుర్తుంచుకోండి. ఆ సాంప్రదాయంగా 1900 మున్సిపాలిటీ ఉన్నప్పటి నుంచి, కార్పొరేషన్ ఉన్నప్పటి నుంచి మీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మేయర్లు చేశారు, చుక్కా యేసరత్నం గారు చేశారు, సూర్యదేవ రాజేంద్ర ప్రసాద్ గారు చేశారు, అట్లా డిప్యూటీ మేయర్లు చేశారు. వాళ్ళందరికీ ఏమి, కొల్లి శారదా గారు చేశారు, వాళ్ళకి ఏం స్టాఫ్ ఇచ్చారు కనుక్కోమనండి ఆయన్ని.
వాళ్ళ దగ్గర ఏం మ్యాన్ పవర్ ఉందో కనుక్కోమనండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.